మెదక్ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగిన రాజకీయ ఇతర అంశాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ, క్రీడా, సాంస్కృతిక, నేర వార్త విశేషాలతో మా మెదక్ జిల్లా ప్రతినిధి గంగారాం గౌడ్ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల జిల్లా ఉన్నత అధికారులు అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించాలని, వీటితో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని జిల్లా వైద్యులు డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. జ్వరం, తలనొప్పి, కళ్ళు మంటలు లాంటి లక్షణాలు కలిగిన వారిని వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందే విధంగా చూసుకోవాలని అధికారులు తెలిపారు. గ్రామాల్లోనే కాకుండా మండలాల్లోనే కాకుండా జిల్లాలో ప్రత్యేక బృందాలు ఉన్నాయి. ఎపిడెమిక్ టీంతో పాటు ర్యాపిడ్ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని, ఇలాంటి లక్షణాలు కలిగితే వెంటనే ప్రైమరీలో ఉన్నటువంటి వైద్యులకు సమాచారం అందించాలన్నారు. జిల్లా అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో వన మహోత్సవం ఊపందుకుంది. జిల్లాలో ప్రతి గ్రామం, మండలాలలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ వనం ఉత్సవాలు కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వన మహోత్సవాలు ఇప్పటికే మొదలయ్యాయి. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టకపోయినా ఉపాధి హామీ పథకంలో మొక్కలకు గుంతలు తీసే కార్యక్రమం చేపట్టారు. ప్రతి గ్రామంలో 5,000 నుంచి 8,000 మొక్కలను నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో గత ప్రభుత్వంలో ధరణిపై సమస్యలతో ప్రతి మండలాలలో పెండింగ్లో ఉన్న ధరణి భూ సమస్యలను సత్వరమే అట్టి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలోని రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రైతులు సంతోషంగా పొలాలను చదువు చేస్తున్న క్రమంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం అందకపోవడంపై పలు విమర్శలకు తావితీస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు పెట్టుబడి సాయం అందించవలసిందిగా రైతులు కోరుతున్నారు. జిల్లాలో వేసవికాలం అనంతరం బడీబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టిన జిల్లా ఉన్నత అధికారులు ఇప్పటివరకు 76 మంది డ్రాపౌట్ విద్యార్థులను బడిలో చేర్పించినట్లుగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలియజేశారు. వాటితో పాటు జిల్లాలోని ప్రతి పాఠశాల ఆదర్శ పాఠశాలలుగా మార్చడమే లక్ష్యంగా జిల్లాలోని మొత్తం 312 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకునగా 212 ఆదర్శ పాఠశాలలు 80% పూర్తయ్యాయని, మిగతా 100 అమ్మ ఆదర్శ పాఠశాలలు పూర్తిగా మనుగడలోకి వచ్చి పూర్తి సౌకర్యాలతో పాఠశాలను కొనసాగుతున్నాయి. జిల్లాలోని ప్రతిరోజు అమ్మ ఆదర్శ పాఠశాలలను సందర్శిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని అధికారులు, అనాధికారులు సైతం యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. యోగా ప్రతి మనిషికి ఎంతో అవసరమని, యోగా చేయడం వల్ల మనశ్శాంతి, ఆత్మస్థైర్యం కలుగుతుందని తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తేవడం దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని, భారతదేశ నేర న్యాయ వ్యవస్థలో గణనీయంగా మార్పులు వచ్చాయని జిల్లా అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ చంద్రగౌడ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.